యా. నమస్తే సార్ చెప్పండి సార్. బాగా చీకట్లో ఉండిపోయింది, లైట్ లేనట్టు. ఓకే, అది మొత్తానికి అస్త్రశస్త్రాలన్నీ కూడా మీరు జూబ్లీస్లో వాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మరి ఇంత సీరియస్గా ప్రచారం చేయడం, మరి దీంట్లో గెలిచినా ఓడినా సో మీ అధికారం పోయేది లేదు, కొత్త కిరీటం పెట్టుకునేది, కానీ ఎందుకని ఇంత సీరియస్గా తీసుకున్నారు? సో ఓవరాల్గా జూబ్లీస్లో మరి 2 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒకటే సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నిల్చొని ఏ కార్యకర్తనైనా నిల్చొని ఈ రోజు నుంచే కాదు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని కన్నా ముందు నుంచి కూడా ఈ ఏరియాలో మాకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఉండే అప్పటి నుంచి కూడా సరే గెలుపు ఓటమి అనేది మనము ఏం రాసుకొని రాలేదు, జిందగీ మనమే ఉంటాము, ఇంకోటి రాడు అనేది లేదు, ఆడే ఉంటాడు మనం రావడానికి ఏం లేదు. అట్లా పెద్ద అతిశయోక్తి లేదు, ఆలోచించాల్సిన అవసరము లేదు. ఒకటైతే క్లియరు, ఈ రోజు టిఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అది. అన్ఫార్చునేట్లీ గోపీనాథ్ గారు చనిపోవడం, బై ఎలక్షన్ రావడము, ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఈ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు అన్నట్టు పల్పం కట్టుకుని తిరిగిండు, గల్లీ గల్లీ తిరిగిండు. ఇల్లు తిరగడానికి అవకాశం లేదు కాబట్టి, సీఎం ఆయన తిరగలేడు కాబట్టి గల్లీ గల్లీ తిరిగిండు. ఒక అవకాశం అక్కడ నవీన్ యాదవ్ మా అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు భుజాలపైన వేసుకొని ఈ ఎలక్షన్ ని రన్ చేసి, సో అది ప్రతి లీడర్ చేయాల్సిన పని. ఇట్స్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. కానీ నేను అనేది ఒకటే, ఇప్పుడు ఆయన అంత ఖచ్చితంగా కూర్చున్నాడంటే ఒకటిసారి ఆలోచన చెయ్యాలి. కార్యకర్తల మనోధైర్యం నింపడానికి కార్యకర్తలు ఈ రోజు ఎంపీటీసీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, కౌన్సిలర్లు కావాలి, సర్పంచులు కావాలి, కార్పొరేటర్లు కావాలి, జెడ్పీ చైర్మన్లు కావాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుభవం, వారితో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా ఈ దాంట్లో పాత్ర పోషించారు. ఇట్స్ నాట్ ఏ సింగిల్ గేమ్ సార్. అంటే మనం అనుకుంటున్నాం కానీ ఎలక్షన్ కొట్టాడాలంటే అస్త్రశస్త్రాలు 100% టైం పెట్టాల్సిందే, చేయాల్సిందే. బట్ కొన్ని పార్టీలు లేట్ ఎంట్రీ ఇచ్చినాయి, ఉండాలా ఉండొద్దా అని ఆలోచించుకున్న పార్టీ ఒకటి ఉంది. సరే లాస్ట్ మినిట్ లో కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అన్ఫార్చునేట్లీ ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పార్టీ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా లేట్ గా వాళ్ళు ఎలక్షన్ ఉంది అనే దాని మీద వాళ్ళు వచ్చినట్టు. సరే సిట్టింగ్ సీటు మన బీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు చెమట ఓడిచిరు, వాళ్ళు కూడా ఏం చేయలేదు అంటలే, వాళ్ళు అన్ని విధాలుగా కష్టపడ్డారు. వాళ్ళు కూడా రాష్ట్ర నాయకత్వంలో సరే కేసీఆర్ గారు అంటే ఈరోజు మనం అనుకోవడానికి లేదు, ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన లేడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత పోషిస్తలేడు కాబట్టి. గతంలో కూడా నేను స్పీకర్ గారు కంప్లైంట్ చేసిన, ఆయన జీతం కట్ చేయది, చాలా తప్పుగా ఇది. ఒక మనిషి నేను చెప్తున్నా సార్, మనమే ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తే, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసినప్పుడు మనం కరెక్ట్ గా టైం కి కానీ పోకపోతే నెలల తరబడి ఉద్యోగం మానేస్తే వాళ్ళు జీతం ఇస్తారా సార్ మనకు? అవును, అది తప్పు జరుగుతుంది ఈ రాష్ట్రంలో. నేను అప్పట్లో మా స్పీకర్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది, ఆయన జీతం కట్ చేయండి, ఆ పైసలన్నీ కూడా ఇక్కడ స్వచ్ఛంద సంస్థకు ఎవరికైనా ఏమని రాసిన. వెరీ అన్ఫార్చునేట్. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచన ప్రకారం ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలండి, తప్పేం లేదు. ఈ రోజు అన్ని కరెక్ట్ అవుతాయి ఏం లేదండి, తప్పు చేస్తుండవచ్చు. ఇప్పుడు ఈ రోజు ఎందుకు రెఫరెండంగా భావిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు? మా పాలన తప్పైపోతే మేము చూడండి, ఇప్పటి కూడా నేను ఒకటే క్లియర్ గా చెప్తున్నాండి, ఖచ్చితంగా అక్కడ తిరిగినప్పుడు మమ్మల్ని కూడా అడగడం జరిగింది, సార్ మీరు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి, కనీసం ఈ నెక్స్ట్ 3 years లో కంప్లీట్ చేయండి మమ్మల్ని అడిగినారు. మేము యాక్సెప్ట్ చేసినాం, ఎస్ అండి కొన్ని పథకాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చుకుంటూ వచ్చింది మా ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైనప్పుడు ఇదంతా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకున్నప్పుడు దేనికోసం అండి ప్రతిపక్షం ఉన్నది చెప్పండి? రైట్, ఓకే ఓకే. దేనికోసం? ఒక నిమిషం, రాజశేఖర రెడ్డి గారు, బొల్లమల్ల యాదవ్ గారు. యాదవ్ సార్, నమస్తే యాదవ్.